కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ పేకాట పంచాయతీ చిచ్చు రేపుతోంది. ఇటీవల భీమవరం డీఎస్పీ పేకాట ప్రోత్సహిస్తున్నారంటూ జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేశారు. జనసేన ఫిర్యాదుతో రీసెంట్గా డీఎస్పీ జయసూర్య మీద పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జలక్ ఇచ్చినట్లయింది. భీమవరం డీఎస్పీ జయసూర్యని రఘురామ్ సమర్థించారు. దీంతో పవన్ ఆరోపణలకు భిన్నంగా డిప్యూటీ స్పీకర్ స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడం కూటమిలో పేకాట పంచాయతీ చిచ్చు రేపుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలు పాడుతున్నారని మద్దతిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు అందిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుండడంతో రీసెంట్గా ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీగా జయసూర్య సుమారు ఏడాది క్రిందట బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి కోడిపందాల నిర్వహణ, పెద్ద ఎత్తున పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, దీనికి పరోక్షంగా డీఎస్పీ సహకారం ఉందంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ప్రధానంగా భీమవరం పట్టణంలో క్లబ్బుల్లో విచ్చలవిడిగా జూదాలు నిర్వహిస్తున్నారని, అందుకు గాను పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు ఇవ్వాలంటూ పోలీసులే ముడుపులు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగింది. దీంతో మండిపడ్డ ఎమ్మెల్యే క్లబ్బుల్లో జూదాల నిర్వహణకి కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే పక్కనే ఉన్నటువంటి ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందాలు, పేకాట వంటి జూదాలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని, దీనికి పక్క నియోజకవర్గ కూటమి పెద్దలతో డీఎస్పీ అంటకాగడమే కారణమని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో సుమారు 6 నెలల క్రితం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే బదిలీని పక్క నియోజకవర్గ నాయకుడు అండదండలతో బదిలీని నిలుపుదల చేయించుకుని ఆయనకు అనుకూలంగా పనిచేస్తూ జూదాల నిర్వహణ జోలికి పోకుండా వారి నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సివిల్ తగాదాల్లో జీఎస్పీ ప్రమేయం ఉందని, భీమవరంలో డీఎస్పీ జయసూర్య ప్రత్యేక దందా నిర్వహిస్తున్నారంటూ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడంతో నేరుగా పవన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డీఎస్పీ జయసూర్య మీద నివేదికను కూడా తెప్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పేకాట శిబిరాల నిర్వహణ మీద పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీజీపీ నివేదిక కోరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ హోంశాఖలో జోక్యం చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీని మీద ఏపీ హోంశాఖ వంగల్పూడి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడంలో తప్పే ఉందని ఆమె ప్రశ్నించారు. భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలి మీద పలు ఆరోపణలు వచ్చాయి. డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు ఎక్కువయ్యాయని, సివిల్ వివాదాలతో డీఎస్పీ జోక్యం పెరుగుతోందని జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్పీ జయసూర్య కొందరు కూటమి నేతల పేర్లు వాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ కూడా చేశారు. డీఎస్పీ జయసూర్య వ్యవహారం గురించి ఆరా తీశారు. ఈ అంశం మీద పూర్తి స్థాయిలో నివేదిక పంపించాలని ఎస్పీని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇలాంటి విషయాన్ని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఏపీ హోంశాఖ డీజీపీకి తెలియజేయాలని డిప్యూటీ సీఎంఓ అధికారులను కూడా ఆయన ఆదేశించారు. మరోవైపు పేకాట శిబిరాల నిర్వహణ మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీపీ నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కొంతమంది పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ నెలవారీ వసూళ్లు అధికారులు అందజేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో దీని మీద నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దీని మీద ఉన్నత సమాచారాన్ని తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద ఆరా తీసినట్టు డిప్యూటీ సీఎంఓ వెల్లడించింది. ఈ క్రమంలోనే పేకాట శిబిరాల నిర్వహణ మీద పోలీసు అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు, దాని మీద తీసుకున్న చర్యల్ని నివేదిక రూపంలో తెలియజేయాలని డీజీపీకి స్పష్టం చేసినట్టు తెలిసిందే.